నమస్తే మాస్టర్. మనకి అశోక్ కుమార్ నాయన కెన్ యూ టెల్ మీ అబౌట్ ఓషో ఇన్ తెలుగు అని రాశారు. నేను కూడా చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు చదివాడినండి, 7th grade నుంచి. కొంత అప్పట్లో మాకు ఓషో అంటే అమితాబ్ బచ్చన్ గారు పైనుంచి కిందాక ఏదో నైటీ లైన్ డ్రెస్ వేసుకుని వెళ్ళారు పూణే, అది ఒకటి న్యూస్ పేపర్లో పడింది. అది ఒకటే ఆర్టికల్ గుర్తుంది ఎప్పుడు నేను చెప్పేది. మా 7th class అప్పుడు 1980sలో. దాని తర్వాత మనకు తెలీదు. తర్వాత నెట్ఫ్లిక్స్లో చూసాం, చదివాం తర్వాత మ్యాగజైన్స్. ఇప్పుడు ఆయన అడిగారు కాబట్టి ఒక ఫ్లోలో వెళ్ళిపోదాం. సో ఆ ఫ్లోలో వెళ్ళే కన్నా ముందు ఓషో ఏమన్నారంటే, ఓషో మనకి చెప్పినది ఏమిటంటే, జీవితంలో నిజమైన ఆనందం అంటే నిస్సంకోచంగా స్వేచ్ఛతో జీవించడం. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే మన మనసును తెరిచే ధైర్యం కలిగి ఉండాలట. అది నెక్స్ట్ కీ మెసేజెస్ ఏం చెప్పాడంటే, ఓషోస్ ఎంఫసిస్ ఆన్ మెడిటేషన్. ఓషో జ్ఞానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గించుకోవడం గురించి వివరించారు. తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ ది సోషల్ నార్మ్స్. అతని బోధనల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమ మరియు సాహసం ప్రధానమైనవి. కాంట్రవర్సీస్. ఓషో జీవితంలో వివాదాలు అనివార్యం అయినా ఆయన బోధనలు వేరే వెరైటీ మారుస్తుందండి. ఆయన బోధనల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఆయన రచనలు మరియు స్పిరిచువల్ రియాలిటీస్ ఇప్పటికీ వేలాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. అది ఆయన చెప్పిన వాటిలో కొంచెం ఓషో కోట్స్ చూద్దామండి. ఓకే, నువ్వు నీ భయాల నుండి స్వేచ్ఛ పొందగలిగితే నిజమైన స్వేచ్ఛ అనుభూతి అవుతుంది. ట్రూ ఫ్రీడమ్ కమ్స్ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఫియర్స్. జీవితంలో రెండో పాయింట్, జీవితంలో అత్యుత్తమ శత్రువు భయం కాదు, అది నువ్వు కలిగి ఉన్న అసలైన శక్తిని గుర్తించలేకపోవడం. ద గ్రేటెస్ట్ ఎనిమీ ఇన్ లైఫ్ ఈజంట్ ఫియర్, ఇట్స్ ఫెయిలింగ్ టు రికగ్నైజ్ యువర్ ట్రూ పొటెన్షియల్. పని చెప్పాడు. ప్రేమ అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక మార్గం. లవ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్, ఇట్స్ ఎ స్పిరిచువల్ పాత్. జీవితం అనేది ఒక ప్రయాణం, ప్రతి క్షణం కొత్తగా ఆరంభించు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, స్టార్ట్ ఫ్రెష్ విత్ ఈచ్ మూమెంట్. ఎందుకు నవ్వుతున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పటి క్షణంలో జీవించండి. గతాన్ని మర్చి భవిష్యత్తును భయపడకండి. లివ్ ఇన్ ద ప్రజెంట్, ఫర్గెట్ ది పాస్ట్ అండ్ డోంట్ ఫియర్ ది ఫ్యూచర్. బాగా చెప్పాడు. తర్వాత ఓషో జీవితం, ఆధ్యాత్మిక బోధనలు మరియు వివాదాలు. కుమార్ ఎక్స్క్లూజివ్. ఓషో ఎవరు, పుట్టిన ప్రాంతం ఏంటి, బాల్యం ఏంటి, ధ్యానం కొన్ని మీరు కూడా రీసెర్చ్ చేయండి. ధ్యానం, డైనమిక్ మెడిటేషన్ అక్కడ ఫేమస్ చేయడం అన్నమాట ఆ సబ్జెక్ట్లో. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవితంపై ఆయన సిద్ధాంతాలు, సంపాదన మరియు ఆధ్యాత్మికతను కలిపే ఆయన దృక్పథం. అంటే నా భాషలో చెప్పాలంటే RVS చేసి పైసాకి పరమాత్మ అన్నమాట. కాంట్రవర్సీస్ అండ్ ఛాలెంజెస్. రజనీష్పురం స్థాపన. మనకి ఇప్పుడు దల్లాస్పురం ఎలా ఉందో, దల్లాస్పురాన్ని గుల్టిపురం అని ఒక ఆయన రాశాడు. దల్లాస్పురాన్ని దండియపాలెం అని మార్చండి అని. దండియపాలెం అంటే తెలుసు కదా, కర్ణాటకలో ఎక్కడ ఉందంట. 3 ఎపిసోడ్లు పంపారు ఆయన. అది చూసి దాని మీద మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ కంపల్సరీ చూసి దాని మీద మళ్ళీ నా అనాలిసిస్ చెప్పమని ఒక మిత్రుడు సేవులాసి ఒక ఫాలోవరు పంపారు. సో అమెరికాలో జరిగిన రజనీష్పురం అంటే 1980sలోనే మన వాళ్ళు ఇక్కడ అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు కూకట్పల్లి నుంచి వచ్చి టెక్సాస్ దగ్గర దల్లాస్పురం, దాన్ని ఇప్పుడు దండియపాలెం కింద రీనేమ్ చేశారు. అలా ఎప్పుడో 1980sలోనే రజనీష్పురం అని
మరాఠీ వాళ్ళు ఇక్కడ చేయడం జరిగిందండి. అమెరికాలో జరిగిన వివాదాలు, ఆయన పైన ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు కొంచెం గూగుల్ చేయండి. అన్నీ మనం ఓ వీడియోలో చెప్పాం కదా. పూణేలో ఒక ఇంటర్నేషనల్ మెడిటేషన్ రిసార్ట్ ఉందంటండి. తెలుగు ప్రజలపై ఆయన ప్రభావం, అది మెయిన్. మనం తెలుగు ప్రజలపై ప్రభావం ఎందుకుందంటే తెలుగు భాషలో కూడా ప్రచురించబడ్డాయి అనుకుంటా. ఓషో ప్రసంగాలు కూడా విరివిగా లభిస్తాయి. ముఖ్యంగా యువతలో ధైర్యం, ఆలోచన, స్వేచ్ఛ, సంప్రదాయాలకు విరుద్ధంగా దృక్పథమైన ఆయన బోధనలు ఆకర్షిస్తున్నాయి. జీవితం స్వేచ్ఛగా ఆనందంగా ఉండాలి అనే ఆయన సందేశంలో ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. ఓకే, ఓషో వారసత్వం లెగసీ ఏమైంది? ఓకే, ఈ వివాదాల మధ్య ఎక్కడున్నాం? ఓషో వివాదాల మధ్య వివాదాస్పరంగా ఓషో బోధనలు ఒక్క నిమిషం. ఓషో ఎవరు? ఓషో అనేది భగవాన్ శ్రీ రజనీష్ అనమాట ఆయన పేరు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు యొక్క పేరు. 1936లో ఇందాక మహారాష్ట్ర అన్నాను, బట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి. మధ్యప్రదేశ్లో జన్మించిన ఓషో తన విభిన్న ఆలోచనల ద్వారా ప్రాచుర్యం పొందారు. ఎగ్జాక్ట్ సిటీ విలేజ్ తెలిస్తే అది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉందో మధ్యప్రదేశ్లో ఉందో కూడా నెక్స్ట్ తెలుస్తుంది మనకి. ఓషో యొక్క బోధనలు, జ్ఞానం, మెడిటేషన్. ఓషో తన జీవితకాలంలో జ్ఞానానికి, ఇప్పుడు మెడిటేషన్ అంటే కళ్ళు ముక్కు నోరు మూసుకుని, ముక్కు కాదండి చేయడానికి, మళ్ళీ కోయంబత్తూరులోనూ అన్ని చోట్ల పెద్ద పెద్ద సెంటర్లు ఉన్నాయి, నాకేంటో తెలియదు. మరి మెడిటేషన్ ఎవరి రూమ్లో కూర్చుని చేయొచ్చు కదా, ఆయన తెలియదు నాకు, అందుకని ఆ మాట అన్నాను. మీరు చెప్పండి, తెలిసి మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే. ఆయన అభివృద్ధి చేసిన డైనమిక్ మెడిటేషన్, ఆ డైనమిక్ మెడిటేషన్ అనేది క్లిక్ అయ్యాడు. బికారం యోగి కూడా యోగాలో ఒక పర్టికులర్ ఎవరో వెస్ట్ బెంగాల్ వెళ్ళిన బాస్ దగ్గర నేర్చుకుని ఆయన్ని డిక్ చేసి ఆ పేటెంట్ తీసుకుని, యోగా హిందూయిజంలో సబ్జెక్ట్ కాదని కొంతమంది అంటారండి. ఎందుకంటే ఆయన కూడా ఒక పర్టికులర్ టెక్నిక్ కనిపెట్టి బాస్ దగ్గర నేర్చుకుని అది వరల్డ్ వైడ్ ఫేమస్ చేశాడు. అందుకని బికారం యోగా ఫేమస్ అయ్యాడు. అది కూడా నెట్ఫ్లిక్స్లో చూడండి, ఇప్పుడు మనం ఇందులో కవర్ చేయలేం. సో అలా ఈయన మెడిటేషన్లో డైనమిక్ మెడిటేషన్ అని ఒకటి కనిపెట్టాడు అనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సో మనం చూడాల్సింది ఏంటంటే డైనమిక్ R1 వీసా అబ్యూజ్ డాలర్లో కాంట్రవర్సీలు పక్కన పెడితే ఆయన డైనమిక్ మెడిటేషన్లో ఏం కనిపెట్టాడు అనేది ఎక్కడైనా రాసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం, బుద్ధుడు చెట్టు కింద కూర్చున్నాడు ప్రార్థన చేశాడనే ఉంటుంది బుక్స్లో. ఒక మామయ్య గారు కూడా అనేవారు, ఎంతసేపు బుద్ధుడు చెట్టు కింద కూర్చున్నాడు, బుద్ధుడు చెట్టు కింద కూర్చుని ఏం చేశాడనేది ఎవడు రాయడేంట్రా, తెలిస్తే అందరూ అదే చేస్తారు కదా. అయిపోయింది. తర్వాత ఓషో తన జీవితకాలంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆయన అభివృద్ధి చేసిన డైనమిక్ మెడిటేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్. ఓషో సంప్రదాయ నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత స్వేచ్ఛ, సంతోష జీవనం అనే విషయాలను గట్టిగా విశ్వసించారు. ఆధ్యాత్మిక మరియు ధన సంపదన, స్పిరిచువల్ అండ్ వెల్త్, పైసాక పరమాత్మ అండి. ఏది స్టార్ట్ చేసినా డబ్బులతో ఎండ్ అయిపోద్దండి. మీరు టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికైనా, ఎనీ రిలీజియస్ ప్లేస్, ఇట్ ఎండ్స్ విత్ మనీ. సంపాదనను సంపాదిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అనే కొత్త ఆలోచనను ప్రారంభించారట. ఇలా పెడదాం, ఉండండి సరదాగా. ఓషో వివాదాలు. ఇప్పుడు నేను కూడా H1B బాబా అని ఏదైనా స్టార్ట్ చేసి నాకు $100 పంపిస్తే మీకు వీసా వస్తుంది, H1B పికప్ అవుతుంది, గ్రీన్ కార్డ్ వస్తుంది అంటే భారతీయులు మోసం చేయడం చాలా ఈజీ కదా. అందరూ ఎంతమంది యూజ్ చేసుకుంటారు అలాగనమాట. బట్ నేను ఎగ్జాంపుల్గా ఫన్నీగా కోట్ చేశాను. బట్ మోసపోవడం ఈజీ, కానీ డైనమిక్ మెడిటేషన్ అనేది చూడండి. ఓషో వివాదాలు, ఇక్కడికి వద్దాం. ఇదే నెట్ఫ్లిక్స్లో వైల్డ్ కౌంటీ అని ఉంది, అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఓషో బోధనలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, వివాహం మరియు సంప్రదాయాల విషయంలో. తర్వాత
నేను చెప్పాను కదా అమితాబ్ బచ్చన్ గారు నైటీ వేసుకున్నారని. నేను నా చిన్నప్పుడు చదివింది ఏంటంటే న్యూస్ పేపర్లో అండర్వేరు బ్రాతో సహా అన్నీ ఇప్పేసి వాళ్ళు ఇచ్చిన నైటీ వేసుకుని లోపలికి వెళ్ళాలంటండి. పూణేలో ఎక్కడ ఉందంట. ఆ లోపలికి వెళ్ళాక అది కూడా ఇప్పేస్తారలేదు మనకు తెలియదు, మనం వెళ్ళలేదు కదా. 1980s చదివించి చెప్తున్నాను. అదే పూణే వాళ్ళు ఆయన ఇక్కడికి లాక్కొచ్చారంట, మీరు ఇక్కడ కూడా అని. అది ఇక్కడ చదువుతున్నాను. 1980లో ఆయన అమెరికా రజనీష్పురం అని, ఇప్పుడు మనకు దల్లాస్పురం లేదు, అలాగా ఒక కమ్యూనిటీని స్థాపించారు. అక్కడ జరిగిన బయోటెర్రర్ అటాక్ కారణంగా